హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బాలకృష్ణ. ఇటీవల మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను కానీ నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఐఎమ్ నాట్ గెట్ బ్రేక్ త్రూ. నేను సక్సెస్ అవ్వలేకపోయాను. ఇలాంటివన్నీ చూస్తుంటాం. బిజినెస్ స్టార్టింగ్‌లోనే కొద్దిమంది ఇబ్బందులకు గురి అవ్వటం మనం చాలామంది చూస్తాం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. స్టార్టింగ్‌లోనే 1 ఆర్ 2 మంత్స్‌లోనే. వెంటనే దాన్ని ఇంక డ్రాప్ అయిపోదాం ఇది ఇక్కడికి చాలనే పరిస్థితి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక 3 ఆర్ 6 మంత్స్ బిట్వీన్ ఆ మిడిల్ ఆఫ్ ది జర్నీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా వెక్స్ అయిపోయి దీని నుంచి నేను ఇంకా రిటర్న్స్ తీయలేను. నేను ఇక్కడ ఆపేసుకుందాము. మేబీ వాళ్ళు కొంతవరకు బేర్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ లెవెల్‌కి వెళ్ళొచ్చేమో. కానీ అక్కడ ఏమవుతుందంటే వెంటనే వేరే వాళ్ళ సలహాలు తీసుకోవటం గానీ, ఇంకోరు వీళ్ళని వెనక్కి లాగటం రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే అక్కడ గివ్ అప్ ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ మన ఛానెల్‌లో రాబోయే రోజుల్లో వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ ఎలా మనం అప్ స్కిల్లింగ్ చేసుకోవాలి. ఏదైతే మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామో దాని మీద ఆర్&డి ఏ విధంగా చేయాలి. దానికి సంబంధించిన పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు మనం ఎలా పొందాలి. స్కిల్డ్ పీపుల్‌ని ఏ విధంగా హైర్ చేయాలి. మనం ఏ బిజినెస్‌లు అయితే స్టార్ట్ చేయబోతున్నామో వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన గానీ, దానికి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలను ఎలా తీసుకోవాలి. సో, ప్రతి అంశం మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని త్వరలో మనం మన ఛానల్ ద్వారా చేయబోతున్నాం. సో, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. త్వరలో బిజినెస్ సంబంధించి ఎలా ముందుకు సాగాలి. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏ విధంగా వాళ్ళు సక్సెస్ సాధించాలి వాళ్ళ జీవితంలో. బిజినెస్ స్టార్టప్‌లో చాలామంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ ఆర్&డి. బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. లైక్ మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, మార్కెట్ స్ట్రాటజీలో వాళ్ళు మంచిగా ఎక్స్‌పర్ట్స్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ దే ఆర్ గుడ్ ఇన్ ఆర్&డి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. ఏ ప్రొడక్ట్ అయినా బయటకు రావాలంటే ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్&డి చాలా ఇంపార్టెంట్. సో, మేధో మథనం ద్వారా వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మార్కెట్ చేసి ఆ ఫ్రూట్స్ అందరికీ పంచాలనే క్రమంలో ఈ మార్కెట్ ఎక్స్‌పర్టైజ్‌ని ఎలా ఎళ్ళాలి. ఏ ప్రొడక్ట్‌ని ఏ రకంగా ప్రమోట్ చేయాలి. ఏ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఏ ప్రమాణాలు పాటించాలి. ఏ దశలు వాళ్ళు దాటి ముందుకెళ్ళాలి. వీటన్నిటి పట్ల మనం అవగాహనతోటి మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేద్దాం. సో, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.